ఈ వారం మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం దాకా మనము ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనం దాకా ధ్యానం చేద్దాం. రాసుకునేటటువంటి వాళ్ళు చక్కగా డేట్ వేసుకొని మరి మొదటి అధ్యాయము 13వ వచనం అని 13వ వచనం నుంచి 15వ వచనం దాకా అని మీరు హెడ్డింగ్ పెట్టుకొని చక్కగా రాసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి మన వాక్యాన్ని చదువుకుందాం. 13వ వచనం నుంచి చదువుకుందాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేవడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నాను అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మౌలు గొల్పబడిన వాడై శోధించబడు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క మాటలను మేము ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ తండ్రి మీ సహాయం అందించండి. ఆసక్తిగా మీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చి ఉండగా మాతోనూ ప్రతి బిడ్డతోనూ మాట్లాడి మమ్మల్ని దర్శించమని, మీ స్వరాన్ని మాకు వినిపింపజేయమని దయతో జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనము చూస్తే 13వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేవడు. అంటే దేవుడినంట అసలు ఏది కూడా ఆయన స్వభావం కానివ్వండి, సైతాను కానివ్వండి, కీడు విషయమై ఆయనను శోధించలేదు. ఎందుకంటే ఆయన స్వభావంలో పాపం అనేది లేదు. మన స్వభావంలో పాపం ఉంది. మనం పుట్టుకతోనే ఆదాము యొక్క స్వభావం మనలో ఉంది కాబట్టి, మన స్వభావంలో పాపం ఉంది కాబట్టి మనము శోధించబడతాం. కానీ దేవుడైతే ఎంత మాత్రమును కూడా శోధించబడలేడు. ఆయన ఎవరిని శోధించడు గనుక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నాను అనకూడదంట. అయితే శోధన ఎక్కడి నుంచి వస్తుంది అంటే, శోధన అనేది సైతాన్ నుంచి వస్తుంది. శోధన అనేది మన లోపల ఉన్నటువంటి పాప స్వభావంలో ఉన్నటువంటి దురాశలను సైతాన్ ఏం చేస్తాడంటే వాటిని రేపుతాడు. కాబట్టి శోధన అనేది మనలో నుండి సైతాను చేత కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనము శోధనతో ఎట్లా వ్యవహరించాలి అని గనక మనం ఆలోచన చేస్తే, ద మెచ్యూర్ పర్సన్ ఈజ్ patient in trials. Sometimes the trials are testings on the outside and sometimes they are temptations on the inside. ఈ విషయాన్ని నేను తెలుగులో చెప్తాను. ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వ్యక్తికి శోధనలు కలిగినప్పుడు ఆ శోధనలలో ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడంటే ఓర్పుగా ఉంటాడు. కొన్నిసార్లు వెలుపల నుండి ఎట్లా వస్తాయి ట్రయల్స్ అంటే పోరాటాలు. వెలుపట పోరాటాలు, అంతరంగములో మన లోపల నుండి శోధనలు అనేవి కలుగుతాయి అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఒక విషయాన్ని మనం బైబిల్ నుంచి చూస్తే, ఆది కాండంలో దేవుడు అబ్రహాముకి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీవు నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు. నేను చూపించే ఆ దేశానికి వెళ్తే నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే, తనకు కలిగినటువంటి ఆస్తిని, తన భార్యను, తన అన్నయ్య సహోదరుని కొడుకైనటువంటి లోతును తీసుకొని కానాను దేశానికి వచ్చాడు. కానాను దేశానికి వచ్చినప్పుడు కానాను దేశం యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నప్పుడు అంటే, ఆ దేశంలో కరువు వచ్చింది, క్షామము కలిగింది. అప్పుడు అబ్రాము
ఏమి చేయాలి అంటే దేవుడు ఆ దేశానికి వెళ్ళి అక్కడే ఉండమన్నాడు కాబట్టి కరువు వచ్చినా ఇబ్బంది వచ్చినా అక్కడే ఉండాల్సింది. ఉండకుండా అబ్రహాము ఏం చేశాడంటే పక్కనే ఆ ఐగుప్తు దేశానికి దిగి వెళ్ళాడు. ఎప్పుడైతే ఐగుప్తు దేశములకు తాను వెళ్ళాడో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను చూశాడు. స్థితిగతులను చూసి ఆయన ఏం చేశాడంటే తన భార్యతో చెప్పాడు, ఇదిగో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మంచివాళ్ళు కాదు, కాబట్టి ఈ దేశంలో మనం ఎంతకాలం నివసిస్తామో నివసించిన కాలం అంతా కూడా నేను నీకు అన్నయ్యనని నీవు నాకు చెల్లెలు అని ఇక్కడ వాళ్ళతో చెప్పు. ఒకవేళ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి నీ మీద నువ్వు బాగా చక్కగా అందంగా ఉన్నావు కాబట్టి నీ మీద ఆశ కలిగితే నన్ను చంపకుండా నిన్ను తీసుకొని వెళ్తాను అని అన్నాడు. అప్పుడు ఆమె అలాగనే చెప్పింది. ఆ దేశంలో ఇతను కూడా అంతే చెప్పుకుంటా ఉన్నాడు. ఆ దేశపు రాజు అయినటువంటి ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరోకి ఆమె మీద ఆశ కలిగింది. అప్పుడు ఆమెను తన సేవకుల చేత తన దగ్గరికి తెప్పించుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరోని ఆ దేశంలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా తెగులు చేత బాధ పెట్టాడు. ఆ దేశం మీదకు ఒక తెగులు వచ్చింది. తెగులు వచ్చినప్పుడు ఎందుకు ఎట్లా వచ్చింది అని భయపడుతూ బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు కలలో ఐగుప్తు దేశపు రాజుకి ప్రత్యక్షమై చెప్తాడు. ఏమనంటే నీవు తీసుకొచ్చినటువంటి స్త్రీ నా సేవకుడైనటువంటి అబ్రహాముకి చెల్లెలు కాదు కానీ భార్య, కాబట్టి అతని భార్యను అతనికి. అప్పుడు అతనేమంటాడంటే అయ్యా అతడు నాకు చెల్లెలని చెప్పాడు కాబట్టి నేను తెచ్చుకున్నాను, అదే భార్య అని చెప్తే నేను తెచ్చుకునేవాడిని. సరే ఏదేమైనా అతని భార్యను అతనికి అప్పగించు అన్నప్పుడు అబ్రహాముని పిలిచి అతని భార్యను అతనికి అప్పగించి అతను తెలుసో తెలియకో చేసిన తప్పును బట్టి కొంత కానుక ఇచ్చాడు. ఏమిటి ఆ కానుకంటే పశువుల్ని, గొర్రెలను, గొడ్లను, దాసులను, దాసీలను అతనికి కానుకగా ఇచ్చాడు. ఆ యొక్క కానుకలలో దాసీలలో వచ్చినటువంటి ఆమె ఎవరంటే హాగర్. ఆ తర్వాత హాగర్ని షారా మాట విని వివాహం చేసుకొని అనేకమైనటువంటి సమస్యలను తన కుటుంబంలో అబ్రహాము తెచ్చుకున్నట్టుగా. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే శోధనలో అబ్రహాము ఓడిపోయాడు, అపజయం పాలయ్యాడు. దేవుడు చెప్పినటువంటి దేశంలో నిలవబడాల్సింది. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు పైలో సేవ చేయమన్నాడు. పైలో సేవ చేయమన్నప్పుడు అనేకమైన కష్టాలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. వచ్చిన పోవా నేను ఈ పైలో సేవ చేయను, ఆయన ఖమ్మంపాడులో బాగుంది అక్కడే చేసుకుంటాను అనొచ్చా? అనదు. కాబట్టి ఎటువంటి శోధన వచ్చినప్పటికీ, ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ దేవుడు చెప్పినటువంటి పనిని మనము చేయాలి. ఇంకొక విషయాన్ని కూడా బైబిల్లో నుంచి చూస్తే దేవుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను విడిపించి వాళ్ళని పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానాను దేశానికి నడిపిస్తాడు. కానాను దేశానికి నడిపిస్తూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో ఏమైందంటే వాళ్ళకి దప్పికైంది. ఒక విషయాన్ని బాగా మనం ఇక్కడ గమనించాలి. అదేమిటంటే దేవుడు ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళని విడిపించేటప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశాడు. ఐగుప్తీల మీదకి 10 తెగుళ్ళు పంపించాడు. 10 తెగుళ్ళు పంపించి గొప్ప సూచికల చేత వాళ్ళని ఆ దేశం నుంచి విడిపించి నడిపిస్తున్నాడు. ఆ తర్వాత యవ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి దేవుడు వాళ్ళని అవతలకి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు దేవుడు కావాలనే ఏం చేశాడు తెలుసా? కావాలనే ఒక 3 దినాల పాటు వాళ్ళకి మంచినీళ్ళు లేకుండా చేశాడు. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. కావాలనే 3 దినాలు వాళ్ళకి మంచినీళ్ళు లేకుండా చేశాడు. ఎందుకు చేశాడు అంటే వాళ్ళకి ఆ శోధన ఎందుకు దేవుడు అనుమతించాడు అని గనక ఆ పరీక్ష ఎందుకు దేవుడు అనుమతించాడంటే వీళ్ళ జీవితంలో నేను అనేకమైన అద్భుతాలు చేశాను, మేలులు చేశాను. అయితే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లాగా ప్రవర్తిస్తారు? నేను ఇచ్చినంతకాలం బాగానే స్తుతించారు, గణపరిచారు. దేవుడే ఉన్నాడు, యెహోవాయే దేవుడు, యెహోవాకి తిరుగులేదు, ఆయనే నిజమైన దేవుడు అని పాట కూడా పాడారు. ఎక్కడ? నిర్గమాకాండం 15వ అధ్యాయంలో పాట కూడా పాడారు. సైన్యములకు అధిపతి యెహోవా స్తుతించబడుగాక.
ఆయన తన శత్రువులను నీటిలో ముంచి వేసినని పాటలు పాడావు. ఇప్పుడు నేను అద్భుతాలు చెయ్యను, వాళ్ళకి దప్పిక అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు? హౌ డూ దే బిహేవ్? అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? మోషే, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చావు? ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొని వచ్చావా? నీళ్లు లేకుండా మేము అల్లాడిపోతా ఉన్నాం అని చెప్పి మోషేకి వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు సరిగినట్లుగా, గొనిగినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుడు దేనినైతే వాళ్ళలో ఆశించాడో ఆశించినటువంటి ఓర్పు అనేది వాళ్ళలో కలగలేదు. దేవుడు ఏం ఆశించాడంటే, నేను వాళ్ళని ఈ శోధనలో, ఈ యొక్క పరీక్షలో వాళ్ళు ఓర్చుకొని ఓపికతో, సహనంతో నా కోసం కనిపెడతావేమోనని దేవుడు ఎదురు చూశాడు. కానీ వాళ్ళు ఎంత మాత్రము కూడా అటువంటి తత్వాన్ని కలిగి వెంటనే పెట్టినప్పుడు పెళ్ళికూడు, లేకపోతే చావు. మేలు సగంగా అంటే దేవుని స్తుతించడం, ఇబ్బంది కలంగా అంటే దేవుని తిట్టడం. కాబట్టి ఇటువంటి చంచలత్వంతో కూడినటువంటి స్వభావం ఇశ్రాయేలీలో ఉంది. దేవుని బిడ్డలమైనటువంటి మనకి, విశ్వాసులమైనటువంటి మనకి, మన జీవితాల్లో శోధనలు వచ్చిన చూడండి, కొన్నిసార్లు మనం ప్రార్థన చేయాలంటే దేవుడు అట్లాగా ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు. కొన్నిసార్లు ఏమైందంటే ఎంత ప్రార్థన చేసినా కూడా జవాబు రాదండి. ఒక సమస్య విషయంలో కానివ్వండి, లేకపోతే ఒంట్లో బలహీనత కలగొచ్చు, ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. జవాబు రానప్పుడు మనం ఎట్లా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉందంటే ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి. దేవుడు దాన్ని ఆశిస్తున్నాడు. శోధనలలో ఓర్చుకోవటం దేవుడు ఆశిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలీలు ఓర్పు లేక వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా సరిగారు. ఇప్పుడు ఒక సైడ్ హెడ్డింగ్ మీరు పెట్టుకోవాలి. అదేమిటంటే, శోధనలో మనము ఓడిపోతే ఏమవుతుందంటే, శోధనలో పడిపోతే, శోధనలో ఓడిపోతే, అపజయం పాలైతే మన మీదకి దేవుని తీర్పు వస్తుంది. శోధనలో అపజయం పాలైనటువంటి వ్యక్తికి ఏమొస్తుంది? దేవుని యొక్క తీర్పు. అంటే తీర్పు అంటే అర్థం ఏమిటంటే శ్రమ, శిక్ష, క్షమించండి, శిక్ష. కాబట్టి ఇంగ్లీష్లో ఏమవుతుందంటే కన్సిడర్ గాడ్స్ జడ్జిమెంట్. కన్సిడర్ గాడ్స్ జడ్జిమెంట్ అంటే శోధనలో గనక మనము ఓడిపోతే, అపజయం పాలైతే, పడిపోతే ఏమవుతుందంటే దేవుని యొక్క తీర్పు అనేది వస్తుంది, లేకపోతే శిక్ష అనేది తప్పదు అనే విషయాన్ని మనము గమనించాలి. A temptation is an opportunity to accomplish a good thing in a bad way out of the will of God. శోధన అనేది ఏమిటంటే చెడ్డ మార్గములో మనం ఒక మంచి పని చేయటానికి దేవుడిచ్చే అవకాశం. అంటే కష్టమైన పరిస్థితుల్లో మంచి పని చేయటానికి దేవుడిచ్చేటటువంటి అవకాశము శోధన. కాబట్టి ఆ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆదాము శోధించబడ్డాడు. ఆదాము శోధించబడి పాపం చేశాడు. పాపము చేయటం ద్వారా దేవుని యొక్క తీర్పు అనేది అతని మీదకి. ఆదాముతో దేవుడు చెప్పాడు ఏమంటే, ఆదాముతో అవతో చెప్పాడు ఏమంటే, నువ్వు గనక పండు తిన్నావంటే పండు తిన దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. కాబట్టి ఆదాము శోధనను జయించినట్లయితే అతను ఇంకా దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడేవాడు. కానీ పండు తిన్నాడు. పండు తినటం వల్ల ఏమైందంటే మానాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా 14వ వచనాన్ని ఒక్కసారి చదువుకుంటే, 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుంటే అక్కడ ఏమనుందంటే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరల గొల్పబడిన వాడై శోధించబడును. ఈ పాయింట్ని కొంచెం జాగ్రత్తగా వినాలి. అదేమిటంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనిషికి స్వతహాగా తన లోపల ఉన్నటువంటి పాప స్వభావాన్ని బట్టి దురాశ అనేది వస్తుందంట. సైతాను దురాశలు, మనలో దురాశలనే ఉంటాయి. ఆ దురాశలకి సైతాను గాడు ఏం చేస్తాడంటే వాటిని ప్రేరేపిస్తాడు. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ అంటే మనిషి తత్వం, మనిషి స్వభావంలో ఏముందంటే దురాశ అనేది స్వతహాగా ఉంది. దానిని మరి
మనము చేయించాలి అన్న సత్యాన్ని మనము గమనించాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని బాగా ఆలోచించాలి. అదేమిటంటే దేవుడు ప్రతి మనిషికి కూడా సాధారణమైన కోరికలు ఇచ్చాడు. సాధారణమైన కోరికలు అనేవి ప్రతి మనిషికి కలుగుతాయి. ఏమిటి సాధారణమైన కోరికలు అంటే ఆకలి, నిద్ర, లైంగిక సంబంధమైనటువంటి కోరిక. ఇవి తప్పు కాదు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఆకలైనప్పుడు భోజనం తినడం తప్పు కాదు, దాహమైనప్పుడు నీళ్లు తాగడం తప్పు కాదు, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవటం తప్పు కాదు. ఏది తప్పు అంటే నీకు ఆకలైనప్పుడు నువ్వు దొంగతనం చేయకూడదు, అది తప్పు. నీ కడుపు నింపుకోవటం కోసం నువ్వు దొంగతనానికి పాల్పడకూడదు. ఇంకొకటి ఏమిటంటే ఒక విషయాన్ని గమనించాలి. ఆ భోజనము చేయటం తప్పు కాదు, కానీ తిండిపోతుతనం అనేది తప్పు. పద్దాకలకి తిండే పని అనుకోండి, అది తప్పు. ఇంకొకటి ఏమిటంటే నిద్రపోవటం తప్పు కాదు, సోమరితనం అనేది తప్పు. అంటే ఏ పని చేయకుండా ఉండటం అనేది తప్పు, సోమరితనం అనేది తప్పు. ఆ తర్వాత మనం చూస్తే మరి లైంగిక సంబంధమైనటువంటి కోరిక అనేది దేవుడే మనిషికి పెట్టాడు. అయితే మనం గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ ఒక వ్యక్తి దైవ చిత్తానుసారముగా ఆ కోరికలను తీర్చుకోవటం అనేది దేవుడి చిత్తం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తులైన పౌలు ఒక మాట అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చు. అంటే ఈ మాటకు అర్థం ఏమిటి అంటే వివాహము ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను అన్నాడు. నిష్కల్మషమైనదిగా ఉండటం అంటే ఏమిటి అంటే ఒక లైంగిక సంబంధమైనటువంటి ఆలోచన అనేది వివాహములోనే అది తీర్చబడాలి. ఏ వ్యక్తి అయినా నీలో ఇప్పుడు వివాహం కాకముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వివాహమైన తర్వాత నీ భర్త లేదంటే నీ భార్య ద్వారా మాత్రమే నీవు సహవాసము కలిగి సంబంధం కలిగి ఉండాలి. ఒకవేళ నీవు నీ భర్తను కానీ నీ భార్యను కానీ నువ్వు దాటి వెళితే బైబిల్ ఏం చెప్తుందంటే అట్టి వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చును. తీర్పు తీర్చడం అంటే ఏమిటి? శిక్షిస్తాడు అని. తీర్పు తీర్చును అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుడు శిక్షిస్తాడు అని. కాబట్టి సాధారణముగా కలిగేటటువంటి కోరికలను దేవుని యొక్క వాక్య విధానములో, దేవుని యొక్క వాక్య క్రమములో వాటిని తీర్చుకోవాలి అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమంటామంటే అసాధారణంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఎట్లాగంటే సాధారణంగా కలిగేటటువంటి కోరికలు నొక్కి పట్టాలని చూస్తారు. అంటే ఏంటి? ఏమండి, నేను దేవుని కోసం ఒక 10 రోజుల పాటు నేను భోజనం చేయనండి, నేను తిన్నండి. ఏమండి, నేను దేవుడి కోసం ఒక 10 రోజుల పాటు నిద్రపోనండి. ఏమండి, నేను సమర్పించుకున్నానండి అయ్యగారు. ఏమి సమర్పించుకున్నాను తెలుసా? నా భర్తకి నాకు ఇక సంబంధం లేదంతే. అదే సమర్పణ, నా సమర్పణ. అది బైబిల్ చెబుతుందా? చెప్పట్లేదు. ఆ విషయాలు బైబిల్ చెప్పట్లేదు. కాబట్టి నువ్వు మానవాతీతంగా ప్రవర్తించవద్దు. నీ సొంత తీర్మానాలు, లేఖనానికి విరుద్ధమైనటువంటి తీర్మానాల్లోనికి వెళ్ళిపోయి నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు అని దేవుని యొక్క వాక్యము చెప్తుంది. నీలో కలిగేటటువంటి సాధారణమైన కోరికలు వాక్యపు వెలుగులో అవి తీర్చబడాలి అన్న సత్యాన్ని నువ్వు గుర్తుంచుకో. ఈ 14వ వచనంలో ఇంకొక విషయం కూడా ఉంది. 14వ వచనంలో ఏమనుందంటే ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరుగొల్పబడిన వాడై శోధించబడును అనే మాటలో ఇంకొక అర్థం ఏముందంటే తన స్వభావము చేత మోసపోయే అవకాశం ఉంది. డిసెప్షన్, నాట్ ఓన్లీ డిజైర్ బట్ ఆల్సో డిసెప్షన్ ఈజ్ దే. మన ఈ 14వ వచనంలో మనం అంటే మన స్వభావం కొన్నిసార్లు ఏం చేస్తుంటే మన స్వభావాన్ని ఆధారం చేసుకొని
సైతాను మనల్ని మోసం చేస్తాడు. సైతాను నిన్ను మోసం చేయటానికి నీవు అవకాశం ఇవ్వకూడదు. అర్థమవుతుందమ్మా? సైతాను నిన్ను మోసం చేయటానికి నీవు ఏమాత్రమును కూడా అవకాశమును. ఎలా మోసం చేస్తాడు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. అదేమిటంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది. అదేమిటంటే ఒక ఎలుకను మనం పట్టాలనుకోండి. ఆ ఎలుకను పడటానికి మనం ఏం చేస్తామంటే ఒక బోన్ తీసుకొచ్చి ఆ బోనులో ఉన్నటువంటి ఆ యొక్క గాలానికి లేదంటే కొక్కానికి ఒక ఎండు చేపను తగిలిస్తాం. ఆ ఎండు చేపకు ఆశపడినటువంటి ఎలిక బోన్లోకి వచ్చినప్పుడు అది లోపల చిక్కుకుంది. అలాగనే సైతాను గారు కూడా ఏం చేస్తాడంటే నీకు ఏదో ఒక ఎవరిని చూపిస్తాడు నువ్వు మోసపోవటానికి. చూడండి, ఎలుక గనక లోపల ఉన్నటువంటి గాలానికి ఉన్న ఎండు చేపను గనక నేను నోటితో పడితే నేను ఆ తర్వాత దానికి చిక్కుకుపోతాను, అందులో నేను చచ్చిపోతాను అనేది ఊహించదు. అట్లా గనక ఊహిస్తే పాటును కూడా అది భూమిలోనికి. కాబట్టి సైతాను గారు కూడా ఏం చేస్తాడంటే నీకు అనేకమైనటువంటి శోధనలు వాడు నీ ముందుకి తీసుకుంటాడు. ఉదాహరణకి ఎక్కువగా యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలకి అబ్బాయి ఏం చేస్తా అత్తి నీ బైబిల్ ఏది? బైబిల్. యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలకి అంటే ఆడపిల్లలైతే గనక మగ పిల్లల విషయంలో వాళ్ళకి శోధన కలిగి, ఒకవేళ మగ పిల్లలైతే గనక ఆడపిల్లల విషయంలో వాళ్ళకి శోధన. ఆ వయసు దాటితే మళ్ళీ అటువంటి ఆలోచనలు పెద్దగా ఉండవు. నడి వయసులోకి వచ్చేసరికి ఎలా ఉండిద్దంటే నడి వయసులోకి వచ్చేసరికి డబ్బు, ధనాపేక్ష. సైతాను అదొక యావేస్తాడు. నీ దగ్గరికి బతుకులాడుకుంటా పద్దాకల నీ వెనకాలే దిగుతూ ఉంటావయ్యా. 10 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీకి డబ్బులు ఇవ్వయ్యా అమ్మా, 10 రూపాయలు వడ్డీకి డబ్బులు ఇవ్వమ్మా అని చెప్పి వాళ్ళు నీ వెనకాల పద్దాకల తిరిగి నిన్ను శోధిస్తాం. కాబట్టి శోధన అనేది అనేక విధాలుగా సైతాను గాడు నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు ఆ శోధన నువ్వు జయించాలి. శోధనలో మోసం ఉంది అని నువ్వు గుర్తుపట్టాలి, నువ్వు గ్రహించాలి. మనం ఆదికాండంలో 13వ అధ్యాయం 10వ వచనం చూస్తే కనుక లోతు అనేటటువంటి వ్యక్తి శోధనలో పడినట్టుగా మనం చూస్తాం. ఆయన ఎట్లా శోధనలో పడ్డాడంటే లోతు అబ్రహాము ఇద్దరు కూడా బంధువులు, వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నారు. కలిసి జీవిస్తున్నప్పుడు అబ్రహాము యొక్క పశువుల కాపంలోకి లోతు యొక్క పశువుల కాపంలోకి తగు వచ్చినప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే లోతు, మన ఇద్దరం బంధువులు, మనం కలిసి ఉంటున్నాం, కానీ ఇప్పుడు గొడవలు వస్తున్నాయి. నీ పశువుల కాపంలోకి నా పశువుల కాపంలోకి మధ్య తగులు వస్తున్నాయి, కాబట్టి మనం విడిపోయి దూరంగా ఉందామని చెప్పని, నువ్వు ఎడం వైపుకి వెళ్తే నేను కుడివైపుకి వస్తాను, నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడం వైపుకి వెళ్ళిపోతాను అన్నప్పుడు లోతు ఏం చేస్తాడంటే 13వ అధ్యాయం 10వ వచనంలో లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయాకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పావు దేశమై ఉండెను. అది ఎట్లా ఉంది అంటే చూస్తానికి యోర్దాను ప్రాంతం అంతా బాగా నీళ్లతో చక్కగా పచ్చగా ఉంది. ఆ పచ్చదనాన్ని చూసి లోతు వెళ్ళాడు, మోసపోయాడు. అక్కడికి వెళ్ళాక ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అయ్యా అంటే వాళ్ళు భయంకరమైన చెడ్డ స్వభావం కలిగిన వాసలేనటువంటి ప్రజలు. కాబట్టి ఏమైంది అంటే కొంతకాలానికి లోతు యొక్క పిల్లల మనసులు పాడైపోయినాయి. ఇద్దరు కుమార్తెలు వాళ్ళు ఏం చేశారంటే ఇతనితోనే పాపం చేసి పిల్లలకు అన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి నీ జీవితంలో అందుకే సామెతల గ్రంథంలో ఉండిద్ది ఏమనంటే దాని చక్కదనమునందు నీవు ఆశపడకుము, అది తన కనులను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకుము అని ఉండిద్ది. కాబట్టి ఒక చెడ్డ స్వభావం కలిగినటువంటి స్త్రీ, ఒక వ్యభిచారం చేసేటటువంటి స్త్రీ,
ఒక చెడ్డ ఆలోచన కలిగినటువంటి స్త్రీ ద్వారా నువ్వు శోధించబడకూడదు. ఆమెను చూసి ఆ చక్కదనంలో నువ్వు ఆశపడకూడదు అంటున్నాడు భక్తుడు. అది నిన్ను లోపరుచుకునేటటువంటి అవకాశాన్ని నువ్వు ఇవ్వకూడదు అంటున్నాడు. సంసోన్ అట్లాగనే తన జీవితంలో డెలీలా యొక్క చక్కదనాన్ని చూసి ఆశపడి ఆమెతో పాపం చేసి చివరికి ఆమె అతన్ని ఫిలిస్తీన్లకు అప్పగిస్తే అతను ఘోరాతి ఘోరంగా గుడ్డివాడైపోయి కన్నులు రెండు ఆ ఫిలిస్తీన్లు ఆ కన్నులు రెండు పొడిసేస్తే చివరికి ఘోరాతి ఘోరంగా చనిపోయినటువంటి పరిస్థితి బైబిల్లో మనము చూస్తాం. కాబట్టి శోధనలో మోసం ఉంది, మోసపోకుండా జాగ్రత్తగా ఉండు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దావీదు తన పొరుగువాని భార్య అయినటువంటి బత్షెబను చూసి ఆశపడ్డాడు. సైతాను గడు ఏం చేశాడు తెలుసా? ఒక ఎవలాగా దావీదుకి బత్షెబను చూపించాడు. ఆ అందం ముందు ఇంకేం గుర్తురాలేదు అయ్యగారికి. కానీ దావీదు గనక బహుశా అయ్యో నేను గనక ఈ యొక్క పాపం చేస్తే దేవుని యొక్క శిక్ష వస్తుంది అని గనక ఆ సమయంలో ఆలోచించినట్టయితే ఆ పాపంలో పడేవాడు. అట్లా ఆలోచించలేదు కాబట్టి అతను ఎప్పుడైనా నీ జీవితంలో నా జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పాపము తర్వాత కలిగేటటువంటి పరిస్థితులు మనం ఒకసారి ఆలోచించాలి. శోధన నేను ఎట్లా చేయించగలనండి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చాడు. సాతాను శోధించినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? వాక్యం చెప్పాడు. సైతాను వచ్చామంటున్నాడు, ఇదిగో నువ్వు కనుక దేవుని కుమారుడు అయితే వాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకులని వాక్యంలో నుంచే మాట్లాడాడు. సైతాను వాక్యం చూపించాడు, యేసు ప్రభు కూడా వాక్యం చూపించాడు. తర్వాత ఏమన్నాడంటే ఇదిగో నువ్వు 90వ కీర్తన చూపించి సైతాన్ ఏమన్నాడంటే ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ యొక్క పర్వతం మీద నుంచి దూకు, దేవదూతలు వచ్చి నీ పాదములకు రాయి తగలకుండా పట్టుకుంటావంటే యేసు ప్రభు ఏమన్నాడంటే అదే వాక్యంలో నుంచి నీ దేవుడని యెహోవాని నువ్వు శోధింపవలదు అని చూపిస్తాడు. మళ్ళా సైతాను 3వ వాక్యం తీస్తాడు. ఏమంటాడంటే ఇదిగో నువ్వు గనక నాకు సాగిల పడితే ఈ లోకం అంతా నీకు ఇచ్చేస్తానంటే యేసు ప్రభు ఏమంటాడంటే నీ దేవుడని యెహోవాని తప్ప నువ్వు ఎవరిని మొక్కకూడదు అంటాడు. దేవుని స్తోత్రం. వాక్యము చేత సైతాన్ని మనం జయించు. వాక్యము చేత మనము మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడ్డ స్వభావాన్ని పాప స్వభావాన్ని జయించుకుంది. కాబట్టి దేవుని బిడ్డ నువ్వు శోధన చేయించడానికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. ప్రతి రోజు నువ్వు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకో. నిన్న కూడా నేను వెళ్ళి ఒక చోట ఒక బ్రదర్కి నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ దగ్గరికి సెకండ్ హ్యాండ్ బైబుల్స్ వచ్చింది. విజయవాడ వెళ్ళి మళ్ళీ ఒక స్టడీ బైబుల్ కొన్నాను. 400 సెకండ్స్లో 400 ద చార్లెస్ వైరీ స్టడీ బైబుల్ అని కొన్నా. ఎందుకని కొనాలి? ఆల్రెడీ ల్యాప్టాప్ ఉంది మా ఇంట్లో, మీకు తెలుసు కదా, కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి, దాదాపుగా 1,00,000 రూపాయలు ఇంచుమించు పుస్తకాలు ఉంటాయి. ఎందుకు కొనాలంటే వాక్యం ఇంకా నేర్చుకోవాలి. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు నేను మిమ్మల్ని బతిమలాడతాను, మేము దేవుని యొక్క వాక్యాన్ని చదవగలిగిన వాళ్ళైతే సెల్ ఫోన్స్లో మంచి యాప్స్ వచ్చినాయి. తెలుగు స్టడీ బైబుల్, తెలుగు అధ్యయన బైబుల్ లాంటి యాప్స్ వచ్చినాయి. సామెతల గ్రంథమో లేకపోతే ఏదో కీర్తనల గ్రంథమో తీసుకొని ప్రతిరోజు ఒక్కొక్క అధ్యయనం చేసుకుంటా వస్తే మీకు ఎంత మంచిది. సామెతల గ్రంథాన్ని స్టార్ట్ చేయండి, 31 అధ్యాయాలు ఉంటాయి. రోజుకొక అధ్యాయం కింద తీసుకొని చదివిన దాని ఆ వచనాలు చదివి ఆ వచనాల యొక్క భావం ఏమిటి అనేది స్టడీ బైబుల్లో ఉంటుంది. ఆ వచనం ఉంది, ఒక వచనాన్ని చదివారు, ఆ వచనం యొక్క అర్థం ఏమిటి అనేది స్టడీ బైబుల్లో ఉంటుంది. అట్లాగా మీరు నేర్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేస్తే మీరు ఆధ్యాత్మికంగా మీ వర్తిల్లు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, ప్రభు బలంలోనికి వెళ్దాం. 15వ వచనాన్ని చూస్తే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును. చూడండి, మన లోపల ఉన్నటువంటి దురాశకి మనం అవకాశం ఇస్తే అదేం చేస్తుందంటే పాపాన్ని కంటది. ఒక వ్యక్తికి ఆలోచన వస్తుంది, ఒక పాపపు ఆలోచన వస్తుంది. ఆ పాపపు ఆలోచన వచ్చినప్పుడు ఇక దాన్ని ఆలోచించుకుంటా అది చేతల్లో దాకా దానికి అవకాశం ఇవ్వకూడదు. మనసులో వచ్చిన దాన్ని మనసులోనే చంపేయాలి. అర్థమవుతుందండి?
మనసులో ఒక తలంపు కలిగినప్పుడు దాన్ని మనసులోనే చంపేయాలి. అంతేగాని ఎలిక గనక ఎండి చేప బోన్లో ఉన్నప్పుడు అది ఎట్లాగా బోన్ చుట్టూ దిగుతూ ఉంటుంది, తడవకోసారి చూస్తూ ఉంటుంది, బోన్ చుట్టూ దిగుతూ ఉంటుంది, తడవకోసారి చూస్తూ ఉంటుంది, బోన్ గబిక్కిన బోన్లోకి వెళ్ళింది, టపక్కన పట్టుకునిద్ది, పటామని బోన్లో ఉన్నటువంటి ఆ యొక్క తలుపు పడిపోయింది. ఇట్లాగా నీ జీవితంలో ఒక దేవుని వాక్యానికి విరుద్ధమైన ఒక తలంపు వచ్చినప్పుడు ఆ తలంపు నువ్వు మనసులోనే జయించేటట్లుగా నువ్వు ఉండాలి, కానీ అది చేతల దాకా. దేవుడు ఏం చెప్పాడు అంటే, ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఆది కాండంలో దేవుడు అవ్వతో చెప్పాడు ఒక మాట. అవ్వతో ఏం చెప్పాడు? 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, అవ్వతో ఆదాముతో దేవుడు ఒక మాట అన్నాడు. ఆది కాండము 3వ అధ్యాయము 5వ వచనం, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉండు అని దేవునికి తెలియనని స్త్రీతో, అంటే ఈ విషయం సైతాను అవ్వతో చెప్తుంది. అవ్వతో చెప్పినప్పుడు అవ్వ ఏం చేసింది? 6వ వచనంలో అంటే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమునైనదియు అయినట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చును, అతడు కూడా తిని. దేవుడు ఏమన్నాడు అంటే, 2వ అధ్యాయం 17వ వచనం, ఆది కాండం 2వ అధ్యాయము 17వ వచనం, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించు. దేవుడు ఏమన్నాడంటే, ఆ చెట్టు ఫలం నువ్వు తినవద్దు, నువ్వు తిన్నావు అంటే నువ్వు చేస్తావు అన్నాడు దేవుడు. సైతాన్ వచ్చి ఏం చెబుతుందంటే, తింటే ఏం కాదు, ఒక్కసారి తింటే ఏమైంది, ఒక్క పండు తింటే ఏమవుదు, ఒక పండు తిను అని చెప్పి. చూడండి, యవనస్తుల్ని కూడా చాలామంది ఫ్రెండ్స్, స్నేహితులు ఏం చేస్తామంటే, అరే ఒక్కసారి బీడీ తాగితే ఏమవుతుందా, ఒక్కసారి మందు తాగితే ఏమవుతుందా, ఒక్కసారి పేకాడితే ఏమవుతుందా, ఒక్కసారి ఈ పని చేస్తే ఏమవుతుందా, ఒక్కసారి 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 అని ఒక్కసారి అలవాటైంది, ఒక్కసారితో పోతుంది, దానికి బానిస అయిపోతుంది. సైతాను కూడా బహుశా ఇదే విధంగా చెప్పింది. ఏమనంటే, ఇదిగో ఒక్క పండేగా, ఒక్కసారిగా ఏమవుతుంది, నువ్వు దేవతల వలె అయిపోతావు, నీకు జ్ఞానం వస్తుంది అన్నప్పుడు దేవుడు చేసినటువంటి హెచ్చరికను వాళ్ళు మర్చిపోయి ఆ పండు వాళ్ళు తిన్నారు. పండు తిన్న తర్వాత వెంటనే వాళ్ళకి ఏమొచ్చిందంటే, ఆధ్యాత్మికమైన మరణం వచ్చింది. అంటే దేవుడితో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం అనేది తెగిపోయింది, ఆత్మలో చచ్చిపోయారు వాళ్ళు. కొద్ది కాలానికి భౌతికంగా కూడా మరణించారు. ఆదాము దాదాపుగా 900 సంవత్సరాల పైనే బ్రతికాడు, బ్రతికి తర్వాత చనిపోయాడు. లేకపోతే మనకి మానవ జీవితానికి మరణం అనేది లేదు. ఆదాము వలన, ఆయన శోధనలో పడిపోవటం వలన మరణం అనేది. అంటే ఆ 15వ వచనం యొక్క సారాంశం ఏమిటంటే, అవిధేయత వలన మరణం వచ్చును. 1వ అధ్యాయం 15వ వచనం యొక్క సారాంశం ఏమిటి అంటే, అవిధేయత వలన మరణం వస్తుంది, ఆధ్యాత్మికమైన మరణం వస్తుంది. ఫస్ట్ దేవునితో నీకున్నటువంటి సహవాసము తెగిపోద్ది. కొన్నిసార్లు అలాగనే పాపములో కొనసాగితే భౌతిక మరణం కూడా వస్తుంది. భౌతిక మరణం కూడా, పాపంలో ఉండి 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 ఆ పాపము ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అంటే, సావుకు తీసుకొని వెళ్తుంది, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఈ విషయాలను ఒక్కసారి నేను మీకు క్లుప్తంగా గుర్తు చేసి నేను మీకు ఈ సందేశాన్ని ముగించేస్తాను. ఫస్ట్ మనం ఏం చూసామంటే, శోధన అనేది దేవుడు అనుమతిస్తాడు కానీ దేవుడు శోధించడు. దేవుడు శోధన మన జీవితంలో అనుమతిస్తాడు, అయితే దేవుడు మనల్ని శోధించడు. శోధనకి మూలం ఏమిటయ్యా అంటే, మన లోపల ఉన్నటువంటి పాప స్వభావం. ఈ పాప స్వభావాన్ని బేస్ చేసుకొని సైతాన్ ఏం చేస్తాడంటే, మన ముందుకు అనేకమైనటువంటి యాళ్ళను తీసుకొస్తాడు, మనం శోధనలో పడిపోతాం. దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఆ శోధనలో మనం ఓర్పుగా ఉండాలి, సహనముగా ఉండాలి. మనం శోధనలో ఓర్పుగా ఉండకుండా సహనాన్ని కోల్పోతే ఏమైందంటే, మనం శోధనలో పడిపోతాం. శోధనలో పడిపోతే ఏం జరిగిద్దంటే, శోధనలో పడిపోవటం వల్ల దేవుని యొక్క శిక్ష.
శోధన జయిస్తే ఏమవుతుంది అంటే, శోధన జయిస్తే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు, పరిపక్వతలోనికి. కాబట్టి ఈ శోధన వలన, శోధనలో అంటే మన స్వకీయమైన దురాశలో ఏముందంటే మోసం ఉంది. కాబట్టి మన లోపల కొన్ని సాధారణమైన కోరికలు ఉన్నాయి, కొన్ని చెడ్డ కోరికలు కూడా ఉన్నాయి. మన లోపల స్వతహాగా మంచి కోరికలు ఉన్నాయి, చెడ్డ కోరికలు కూడా ఉన్నాయి. చెడ్డ వాటిని మనం చంపేయాలి, మంచి వాటిని దేవుని యొక్క వాక్యానుసారంగా వాటిని తీర్చుకోవాలి. ఆ విధంగా మనము ప్రభు కోసం చివరిగా 15వ వచనంలో మనం ఏం చూసామంటే అవిధేయత. శోధనలో అవిధేయత చూపించినప్పుడు ఆధ్యాత్మికమైన మరణం వస్తుంది. అది కాలక్రమేణా కొంతకాలానికి అదేమవుతుందంటే భౌతికమైన మరణాన్ని కూడా తీసుకుంటుంది. కాబట్టి అవిధేయత వల్ల దేవునికి దూరం అయిపోవద్దు. విధేయత చూపించి శోధనని జయించి ప్రభు కోసం మనం నిలబడినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనము అనుభవించగలం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ సందేశాన్ని మనం ముగించాం. జీవాధిపతి అయిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ బిడ్డల శ్రద్ధగా మీ మాటలు వినాలని బట్టి వందనాలు. ప్రతి బిడ్డ హృదయాంతరంగములలో లోతుగా మీ మాటలు నాటి బహుగా ఫలించు. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.